మరి దేవుడు మన పట్ల చూపిన కృప, ప్రేమ, కనికరంకై వందనం చెల్లిస్తున్నాం. ఇదనము శుభవార్త. శుభవార్త అంటే పూర్వకాలంలో అనేక బలులు అర్పించి ఆ బలుల వలన శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, మరి ఎంతో ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సమయాన అనేక మంది ప్రవక్తలు, అనేక మంది రాజులు ఈ భూమి మీద వేసారిపోయారు. ఆయనను నిజమైన లోకరక్షకుడు రావాలని, నిజమైన లోకరక్షకుడు ఈ భూమి మీద అవతరించాలని మరి చాలామంది ఎదురు చూశారు. ఈ బైబిల్ నందు చాలామంది ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన రీతిగా నిజమైన రక్షకుడు, నిజమైనటువంటి మరి ప్రేమామయుడు ఈ లోకానికి వస్తే తప్ప ఇంకా లోకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడని మనం వింటూ చేస్తూ ఉన్నాం. అందును బట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాట అనేక మంది ఈనాడు కొన్ని ఏండ్ల నుంచి ఈ మాటలు మనం వింటూనే ఉన్నాము. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కారణము ఏంటంటే దేవుడు ఈ భూమి మీదకి ఆయన లోకరక్షకుడిగా వచ్చాడని, ఆయన అందరి పాపాల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడనేటువంటి మాట బైబిల్లో కూడా రాయబడి ఉన్నది. ఈ దినము శుభవార్త. ఏ వార్త అంటే దినము శుభవార్త. ఎవరికి లేని కష్టాలు, ఎవరికి లేని నిందల అవమానాలతో ఉన్న ప్రజలను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడటువంటి మాట బైబిల్లో రాయబడి ఉన్నది. అయితే 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకుందాం. 9వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. అక్కడ ఒక చక్కని దేవుని మాట బైబిల్లో రాయబడి ఉంది. పూర్వకాలంలో కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నిండి ఉన్న ప్రజల పట్ల దేవుడు చూపించే చక్కని మరి మార్గదర్శకమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మీ బైబిల్లో లేకపోతే వేరే బైబిల్ ఉంటే చదవండి. వారు మనము చేయున్నది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త మానము గల దినము, మనము ఊరుకొన్న నేల తెల్లవారు వరకు మనం ఈచట నుండి ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణము ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతిమి. మంచి మాట.
దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక సంగతి జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందంటే, సిరియనులు ఇశ్రాయేలీల మీదికి, దయచేసి మనము కొంచెం ముందుకు చదువుకుందాం, ఆ మాట మనకు అర్థం కావడానికి కొంచెం ముందు చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయాన్ని కొంచెం ముందుకు మనం చదువుకుంటే 3వ వచనం, అప్పుడు పట్టణము గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారి ఒకరినొకరు చూసి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలయను? పట్టణములోనికి పోవుదాం అనుకొంటిమా? పట్టణము క్షామమున్నదని అచ్చట చనిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్న ఇచ్చటను చనిపోవుదము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదము రండి అని వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంద చీకటి వేళ యందు సిరియనుల దండుపేటలోనికి పోవలనని వేచి సిరియనుల దండు వెలుపలికి భాగమునొద్దకు రాగా అచ్చటి ఎవరినో కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీద వచ్చుటకై ఇశ్రాయేలీల రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజుకులను బెత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమయో తీసుకొనకయే. చాలు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల దేశము చుట్టూ పెద్ద మరి వారి చుట్టూ, ఆ దేశం చుట్టూ కూడా శత్రువులు వచ్చి ముట్టడించారు. దేవుని వాక్యం మనం చూస్తే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోంబ్రోను ద్వారమందు అని మాట చెప్తూ, 2వ వచనం, అందుచేత రాజు ఆనుకొని ఉండును, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా అని చెప్తూ, ఈ సోంబ్రోను అటువంటి దీని చుట్టూ సిరియనులు గుంపులు కూడి వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలను సంహరించాలని, వారిని బాధ పెట్టాలని, వారికి హాని చేయాలని వారు ఆ సోంబ్రోను చుట్టూ ఉన్నటువంటి కోడగోడను మూసేశారు, శత్రువు లోపలికి రాకుండా. ఎప్పుడు బయటకు వస్తే వారిని సంహరించాలన్నటువంటి ఆలోచన, క్షామం కలిగింది. ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటే భయంకరమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఏమున్నాయి అంటే, ఈ వాళ్ళకు నా బిడ్డను కోసుకొని తిందాం, రేపు నీ బిడ్డను కూడా కోసుకొని తిందామని భయంకరమైనటువంటి కరువు ఆ యొక్క సమయంలో ఏర్పడి ఉన్నది. ఆ సమయాన్ని మనం చూస్తే, అప్పుడు అక్కడ ఆ యొక్క మరి ఊరిలో లేకుండా, జనుల మధ్యలో లేకుండా ఉన్నటువంటి 2 కుష్ఠరోగులు ఏం చేశారంటే, మనము సోంబ్రోన్లోకి వెళితే అక్కడ వాళ్ళు చంపేస్తారు, ఇక్కడ సిరియన్ల దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళు చంపేస్తారు, మనము బ్రతుకుతే బ్రతకనిద్దాం, సత్యనిద్దాము అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు సిరియన్ల దండుపేటలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళుతున్నప్పుడు వీళ్ళ యొక్క చప్పుడు ఎలా ఉంది తెలుసా? ఎక్కడుంది ఆ మాట? వీళ్ళ చప్పుడు ఎలా ఉందంటే, 8వ వచనం చూస్తే, ఈ 6వ వచనాన్ని లేదా 7వ వచనం చదువుకుందాం. లేచి తమ గుడారములనైనా గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనక తమ ప్రాణములను రక్షించుకొనుటకు చాలననుకొని సంద చీకటి వేళ పారిపోయారంట.
ఈ కుష్ఠరోగులు వెళుతున్న ఈ సమయంలో ఏమైపోయిందంటే దేవుడు ఏం చేశాడంటే ఎన్నో కొన్ని లక్షల గుర్రాలు వచ్చినట్టు, రౌతులు వచ్చినట్టు భయంకరమైన శబ్దాన్ని ఏర్పాటు చేశాడు యెహోవా దేవుడు. అప్పుడు ఏం చేశారంటే సిరియనులు, ఒరే ఇశ్రాయేలులకు వాళ్ళకిళ్ళను సోపతి అడిగి, లేకపోతే ఏదో సహాయాన్ని అడిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చేమో వాళ్ళు మన మీదకి పంపుతున్నారు, ఇన్ని లక్షల గుర్రాల కాళ్ళ శబ్దము, అంత శబ్దం వినపడుతుంది, ప్రాణాలు దక్కించుకుందాము అని వెళ్ళిపోయారు. ఆ షోమ్రోన్లో ఎలాంటి భయంకరమైంది ఉంది తెలుసా? భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. అన్నం లేదు, నీళ్లు లేదు. అబ్బో, ఆ ప్రజలంతా భయంకరమైన పరిస్థితులు. బయటికి వస్తే అయిపోయా, సిరియన్లు చంపేస్తారు నాన్న, సిరియన్లు చంపేసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కుష్ఠరోగులు ఆ దండుపేటలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగా ఎవరు లేరు, అంత ఖాళీ, గుడాలలో ఖాళీ. గుర్రాలను వదిలేసినారు, గాడిదలను వదిలేసినారు, అన్నీ వదిలేసి పరుగున పారిపోతున్నారు. ఆ 9వ వచనం మనం చదివితే, 9వ వచనం మనం చదివితే అక్కడ ఉన్న విషయం ఏముందంటే, అచ్చట నుంచి పొమ్ము, వారు మనము చేయునది మంచిది కాదు, నేటి దినమున ఈ శుభవర్తమాన దినము మనము ఊరుకొనన తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును అనుకొని మనము వెళ్ళి రాజు ఇంటి వారికి ఈ సంగతి తెలుపుదాము అంటారు. ఈ కుష్ఠరోగులు వెళ్ళారు, దోచుకున్న కాడికి దోచుకున్నారు, దాచిపెట్టుకున్న కాడికి దాచిపెట్టుకున్నారు. అరే, ఈ విషయాన్ని మనం వెళ్ళి షోమ్రోన్లోనున్న మన రాజుకు ఏర్పాటు చేద్దాం. ఇది శుభవర్తమాన దినం. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కోట చుట్టూ, ఆ ఊరి చుట్టూ పెద్ద కోట, ఆ కోటలో ఉండిపోయారు వీరందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో దేవుడే విజయాన్నిచ్చి, దేవుడే మేలు చేసి, కీడు చేస్తున్న వారిని పారిపోతాడు. అట్లనే ఈ భూప్రపంచానికి పట్టినటువంటి భయంకరమైన పాపాన్ని మరి తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక శుభవార్తమానంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దయచేసి ఆ మాట మళ్ళీ మనం చూడండి 9వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాము అర్థం కావటానికి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు మనము చేయున్నది మంచి పని కాదు, నేటి దినము శుభవార్తమానము గల దినము. శుభవార్తమానము గల దినం. ఆగునన్నా, ఏం శుభవార్తమానం గల దినము? వారి ప్రాణములను తీయాల అనుకున్నటువంటి శత్రువులు వారికి మేలు కాకుండా కీడే కల్పించాలన్నటువంటి ఆ దినాన దేవుడు మేలు చేశాడు, దేవుడు సహాయం చేశాడు, వారిని కాపాడాడు, వారికి రక్షణను కలిగించాడు. ఇది శుభవార్తమాన దినం. ఇలాంటి దినాన్ని మనం రాజుగారికి చెప్పకుండా ఉందామా? చెబుదాం, అయ్యా మరి మన షోమ్రోని ఊరి బయట ఎవరు లేరు, శత్రువులు పారిపోయారు అని చెప్పేసి. ఎప్పుడైతే బయటికి వచ్చేసారో చక్కగా ఆ షోమ్రోన్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. దానికి మనం ఒక మాట అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, బాగినండి, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. వెరీ గుడ్. అవునా? బాగినండి, షోమ్రోన్లోనున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే దేవుడు సహాయం చేసి వారి ప్రాణాలను కాపాడి వారి శరీరాలకు సంబంధించిన చక్కని ఆహారాన్ని మరి దేవుడిచ్చాడు. శత్రులు సంపాదించుకున్న ఆస్తిని, శత్రులు సంపాదించుకున్నటువంటి అన్నీ కూడా పిండి గిండి అన్ని టోటల్ కూడా వదిలేసి, గుడారాలను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా వాక్యములో మనం చదివాము, చూశాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి నాన్న. అయితే ఈనాడు చీకటిలో ఉన్న మన కోసము
మరి వెలుగు లేని మన కోసము, మరి పాపములో ఉన్న మన కోసము పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా వచ్చాడంటే వాక్యము మన మధ్యకు పంపబడింది. వాక్యం పంపబడింది. ఆ వాక్యమే యెహోవా. ఆ వాక్యమే యెహోవా. అపుస్తల కార్యం మరొక పారి 13వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ వచనాన్ని మరొక పారి మనం చదువుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, బాగినండి, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. వెరీ గుడ్. మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎక్కడి నుంచి అంటే పరలోకము నుంచి కదా నాన్న, పరలోకము నుంచి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలని రాయబడి ఉన్నది. నేను ఒక మాట చెప్తాను, ఒక మర్మం. దేవుడు నాకు ఆలోచన, ఒక మర్మాన్ని ఇచ్చాడు. సాతానుడు స్త్రీతోనే ఆ తోటనంతా కూడా అపవిత్రపరిచాడు. దేవుడు కూడా అన్నాడు, అదే స్త్రీతోనే ఈ తోటను, ఈ ప్రపంచాన్ని నేను పరిశుద్ధపరుస్తాను. అంటే దేవుని కంటే జ్ఞానవంతుడు కాదు ఈ సాతానుడు, దేవుని కంటే బలము కలిగిన వాడు కాదు ఈ సాతానుడు. దేవుని యొక్క చేత చేయబడినటువంటి వాడు, సృష్టింపబడినటువంటి వాడు ఈ లూసిఫరు. మరి దేవదూత ఏమనుకున్నాడు? నేను సృష్టిని నాశనం చేయాలనుకున్నాడు, కానీ స్త్రీని ఉపయోగించాడు కదా. ఎక్కడైనా ఏదైనా చేయాలంటే స్త్రీలను ఉపయోగిస్తారు. స్త్రీ ప్రపంచంలో మరి తనివి తీరని మహాభయంకరమైన బాంబు లాంటిది స్త్రీ. అదే స్త్రీతోనే మొదటి అవ్వ ఈ ప్రపంచాన్ని పాడు చేయటానికి వస్తే, రెండో అవ్వ అయినటువంటి మరియమ్మ, ఇంకో మాట చెప్పుతున్నా మీకు, ఇంకొక మాట, క్యాథలికులో ఉన్నటువంటి మరియమ్మ కాదు, వాళ్ళు సొంతంగా మరియమ్మను పెట్టుకున్నారండి. అది చరిత్ర గ్రంథంలో నేను చదివాను. కానీ మనం చెప్పుకునే మరియమ్మ యేసు తల్లి మరియమ్మ. మీకు తెలుసా? వాళ్ళు సృష్టించుకున్న మరియమ్మ, క్యాథలిక్ సంఘాల్లో సృష్టించుకున్న మరియమ్మ ఈ లోక సంబంధమైనటువంటి మరియమ్మ. అవునా కాదా? కానీ మరియమ్మ అవ్వ, యేసుక్రీస్తు తల్లి ఈ ప్రపంచానికి పరిశుద్ధతను, పవిత్రతను, మరి నిష్కలంకము లేనటువంటి పరిస్థితిని, ఆ పరిశుద్ధతను కనింది ఆమె. ఆ పరిశుద్ధుడే, ఆ పవిత్రుడే, ఆ పుణ్య కలిగిన దేవుడే యెహోవా దేవుడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అవునా? ఇప్పుడు ఎవరు వచ్చారు భూమి మీదకి అంటే వాక్యం వచ్చింది. వాక్యం ఏం చేసిందంటే మనకు మేలు చేస్తుంది. ఒక ప్రశ్న ఇస్తాను నేను మీకు. వాక్యములో ఏముంది? అబ్రహాము సంతానానికి దేవుడు వాక్యాన్ని పంపాడు కదా. వాక్యములో ఏముంది? మనం చూసుకుందాం. చూడండి వాక్యములో ఏముందో. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో వాక్యములో ఏముంది? ఆ వాక్యములో ఏముందో అక్కడ దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అవును కదా, మన మధ్య నివసించెను. దేవుని వాక్యములో మనము చూస్తే నాన్న 14 వచనములు మనం చూస్తే 1:14లో ఆ వాక్యములో ఏముందంట? జీవముంది. ఆ వాక్యములో జీవముంది. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చెను. ఆయన ఎవరు అంటే వాక్యం. ఎవరు అంటే వాక్యం కదా. ఈ 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి కదా. వాక్యములో మహిమను కనుగొన్నాం. నిన్న దినమున మనము ఒక మాట విన్నాం. నా మహిమను ఎవరికి కూడా చెందని అని అంటాడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఎలా మహిమ కలిగిన దేవుడు అంటే మట్టితో మనిషిని చేసి మనిషిలో తన ఆయుష్ను పోసి ఆయుష్ ద్వారా నిన్ను నన్ను బ్రతకనిచ్చి మరి ఆదాము ద్వారా మనల్ని పాపము చెయ్యించి అవ్వను ఉపయోగించుకొని, అవునా కదా, పాపము చెయ్యిస్తే దేవుడు ఆ పరిశుద్ధుడి భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను కాపాడటానికి వచ్చాడు. వాక్యములు ఏముంది చెప్పండి?
వాక్యములో ఏముంది? జీవముంది. వాక్యములో జీవముంది. వాక్యములో మరణము తప్పించేటువంటి ప్లాన్ ఉంది. వాక్యములో ఏముందంటే మన యొక్క పాదాలకు దీపము, మనకు త్రోవకు వెలుగై ఉన్నది వాక్యము. ఆ వాక్యము ఎక్కడికి వచ్చింది? మన మధ్యకు వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం దేవుని వాక్యములో మర్మముగా ఉన్నది. డిసెంబర్ 25న పుట్టాడనేటువంటి మాట దేవుని వాక్యములో మర్మముగా ఉన్నది. ప్రభు చిత్తమైతే మనం దాన్ని మరి జరిగిపోతున్నటువంటి దినాల్లో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క పరిస్థితిని మనము నేర్చుకొని ఇది నిజమేనా అని మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం నన్ను చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనకు రక్షణ పొందవలను మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. చాలు, అవునా కదా? యేసు నామమున మాత్రమే రక్షణ. ఆయన లోక రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే శరీరధారి అయి లోకానికి వచ్చాడు. ఒక మాట చెప్తాను, యెహోవా దేవుడు దేవునిగా వస్తే మనం ఎవ్వరం కూడా దేవుని మనము చూడలేం. మనుషుల కోసం మనిషి కుమారుడిగా ఈ లోకానికి మనుషుల దగ్గరికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే వాక్యము శరీరము దాల్చి ఈ మనుషుల మధ్యకు వాక్యము ఆ కన్నిక గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చింది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ వాక్యము ఏం చేస్తుంది తెలుసా నాన్న? ఇంకొక ప్రశ్న, ఆ వాక్యం ఏం చేస్తుంది? వాక్యములో జీవముంది, కరెక్టే, కానీ ఆ వాక్యం ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్న మాటలు మనం చదివితే ఎంత చక్కగా ఉన్నాయో దేవుని మాటలు. మరియు అపరాధముల వలనను బాగినండి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువను కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఆ వాక్యము కార్యసిద్ధి కలగ చెయ్యును. ఒకవేళ రెండో తెస్సలోనిక పత్రిక చూడనా 2వ అధ్యాయం 13వ వచనములో ఏముంది అంటే ఆ వాక్యము కార్యసిద్ధి కలగ చేస్తుందంట. 13వ వచనములో కార్యసిద్ధి అంటే అర్థం ఏంటి? పాపములో ఉన్న వారిని, శాపానికి కట్టబడిన వారిని, అపరిశుద్ధిలో ఉన్న వారిని పరిశుద్ధంగా చేయటానికి, పవిత్రంగా చేయటానికి ఆ వాక్యము కార్యసిద్ధి కలగ చేస్తుంది, కార్యాలు చేస్తుంది. చూడండి, ఆ హేతువు చేతను బాగినండి. రెండవ తెస్సలోనిక పత్రిక కదమ్మా, 1 తెస్సలోనిక పత్రిక 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము బాగినండి. వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మా వలన అంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాస్తున్న ఆ వర్తమానం వలన మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే బావాగినండి. ఆ వాక్యమే ఏ వాక్యము? పరలోకము నుంచి శరీరధారి అయిన వాక్యములు ఏముంది? జీవం ఉంది. ఆ వాక్యమే, జీవం కలిగిన ఆ వాక్యమే
విశ్వాసులైన మీలో కార్యసిద్ధి ఎంత కలుగజేయుచున్నది. చక్కటి మాట అండి. కార్యసిద్ధి కలగచేస్తుంది. కార్యసిద్ధి ఏం కలగజేస్తుంది? పాపమును ఒప్పించేది వాక్యమే. అవునా? నువ్వు పాపముగా మాట్లాడుతున్నావు, పాపముగా ఆలోచన చేస్తున్నావు, నువ్వు పరిశుద్ధునిగా కా, నువ్వు బాప్తిసం తీసుకో, నీవు పరిశుద్ధుడవైతే పరలోకానికి వెళుతావు, ఈ భూమి మీద నువ్వు ఉండవు. నీవు పరలోకము నుంచి వచ్చావు, అక్కడికి వెళ్ళాలంటే నీలో ఉన్న ఈ శరీరము చేయరానిటువంటి పనులు చేసింది, దాన్ని పరిశుద్ధపరచుకోవాలి. కార్యసిద్ధి కలగచేస్తుంది కదా. యేసయ్య వాక్యమై ఉన్నాడు కదా. తెలిసిన వాక్యం మనం చూస్తే మరి యాకోబు దోగించిన బావి దగ్గరికి సమరస్త్రీ వచ్చినప్పుడు ఆ వాక్యము కార్యసిద్ధి కలగచేసింది. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి కార్యసిద్ధి కలగచేసింది. కార్యసిద్ధి అంటే అర్థం ఏంటంటే పని చేయడం. అస్వస్థతలో ఉన్నవాడు, కుష్ఠరోగముతో ఉన్నవాడు, మరి శాపముతో కట్టబడిన వాడిని ముట్టుకొని స్వస్థత పరిచి శుద్ధునిగా చేసింది. ఇది కార్యసిద్ధి. ఆమె హృదయములో ఉన్న పాపం ఎవరికి తెలియదు, కానీ ఆ వాక్యమే ఆ హృదయంలోకి వెళ్ళి ఆమె ఆ హృదయంలో ఉన్న పాపాన్ని తీసి అక్కడ కార్యసిద్ధి కలగచేసింది. అంతేకాదు చనిపోయిన లాజరును కూడా లేపింది. ఇది కార్యసిద్ధి. వాక్యములో ఏముంది? జీవం ఉంది. ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం వచ్చింది. ఎలా వచ్చింది? కన్యక గర్భమందు వచ్చింది. బైబిల్లో ఉన్నటువంటి మరియమ్మ గర్భములో నుంచి వచ్చింది. ఈ లోకములో పటాలు పెట్టుకున్నటువంటి ఈ మరియమ్మలో నుంచి కాదండి. రోమ సామ్రాజ్య చరిత్ర నేను చదివినప్పుడు ఈ రోమాన్స్ వాళ్ళు పెట్టుకున్న మరియమ్మ వేరంట, కానీ బైబిల్లో ఉన్నటువంటి మరియమ్మ వేరని చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. వాక్యములు ఏముందంటే నన్ను ప్రేమించేది ఉంది. వాక్యములు ఏముందంటే నిన్ను మంచి మార్గములో నడిపేది ఉంది. వాక్యములో ఏముందంటే నీ కోసం ప్రాణం పెట్టేది ఉంది. వాక్యములో ఏముందంటే నిన్ను మధ్యాకాశానికి తీసుకుపోయేది ఉంది. ఆ వాక్యము ఈ భూమి మీదకి వచ్చింది. కొందరు అంగీకరిస్తున్నారు, కొందరు అంగీకరించకున్నారు. అవునా కదా? మరొక బారి ప్రశ్నించే వాక్యములో ఏముంది? శక్తి ఉంది నాన్న, శక్తి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసుకుందాం. 16వ వచనాన్ని మనం చూసుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది అవునన్నా. అక్కడేనండి వాక్యములు ఏముంది? జీవం ఉంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ కార్యసిద్ధి కలుగజేసిన వాక్యములు ఏముందంటే శక్తి. పాపాన్ని జయించేది ఒక వాక్యమే, వేరేది ఏమి కాదు ఈ లోకములో కదమ్మా. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ ప్రపంచానికి ఆయనే దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ భూమి మీదకి వచ్చాడు. వాక్యములు ఏముందంటే శక్తి ఉంది. చూతమా ఏం శక్తి ఉందో చూతమా చూడండి నాన్న. మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 1:14 వచ్చిన మళ్ళీ చదువుకుందాం. మనం 14 వచ్చిన మళ్ళీ చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వెరీ గుడ్. కృపా సత్య సంపూర్ణుడు. అది మనం అలాగే పెట్టుకుని 4వ వచనం చూడండి. అదే యోహాను రాసిన సువార్త 4వ వచనం మీద ఉంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. వెరీ గుడ్. వెలుగంటే అర్థం ఏంటి చెప్పండి? నష్టాలలో నుంచి తీరుకొనడం, కష్టాలలో నుంచి తీరిపోవడం, నైనా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి రావడం, అది వెలుగు. ఎప్పుడైతే కష్టాలు తీరిపోతావో మనిషిలో ఆనందం, సంతోషం వస్తుంది. ఎప్పుడైతే వేదనలు ఇవాళ పోతాయో ఆ మనిషి భారాన్ని మరి పోగొట్టుకుంటాడు. దేవుని వాక్యములు కూడా అంతే కదా. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. అందుకోసమే దేవుని వాక్యములు మనం చూస్తే ఆ గొల్లలు జ్ఞానులు ఇద్దరు కూడా ఏం చేశారు? ఆ యేసయ్యను చూడటానికి ఒక చుక్కని ఏర్పాటు చేశాడు కదమ్మా. ఇప్పుడు ఒక మాట చేయండి, ఆలోచన చేస్తే దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది కదా. మరి దేవుడు ఏం చేశాడు? తన ప్రజలను, తన పిల్లలను, విశ్వాసులను, తను నమ్ముకున్న వారిని, సేవ చేసే వారిని, తన కోసం బ్రతుకుతున్న వారిని,
తనను వెంబడించిన వారిని ఏమన్నా అంటే, ఎందరైతే అనేకులను ప్రభు వైపు తిప్పుదురో వాళ్ళు నక్షత్రం వలె వెలుగుదురు. ఇప్పుడు నక్షత్రం వారికి దారి చూపిస్తుంది. భూమి మీద చేసిన, ఆకాశంలో చేసిన ప్రతి ఒక్కటి దేవుని గురించి తెలుపుతున్నాయి. దేవుడే నిజమైన వాడిని తెలుపుతూ ఉన్నాయి. భూమి మీద ఉన్న కొంతమంది నమ్మలేకున్నాం. మనం ఆ విషయాన్ని మనం నమ్మలేకున్నాం. ఒక పని మనం ఆలోచన చేయండి కదనా. వాక్యము రక్షణ కలిగిస్తుంది, వాక్యము కార్యసిద్ధి కలుగ చేస్తుంది, వాక్యము జీవమునిస్తుంది, వాక్యములో శక్తి ఉంది. ఈ శక్తి ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి శక్తి ఈ వాక్యములో ఉన్నది. వాక్యములో ఉంది. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం చూడండి, 8వ వచనం చదవండి. ఫస్ట్ లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ ఏందంట ఇదమ్మా? చెప్పాల ఏ మహిమ ఇది? ప్రభువు మహిమ. వాక్యములు ఏముందంటే మహిమ ఉంది. మహిమ అంటే అర్థం ఏంటి? తేజస్సు అంటే వెలుతురు. మహిమ అంటే ఎంత తెల్లగుంది అని అంటుంటాం మనం కదా. దగదగ మెరియు సూర్యకాంతము వలె వాక్యము భూమి మీదకి వచ్చింది. మహిమను వాళ్ళు చూశారు. ఎన్నడూ చూడలేని మహిమను, ఎన్నడూ చూడలేదు ఇలాంటి మహిమ, ఎన్నడూ చూడలేదు అలాంటి వెలుగు, ఎన్నడూ చూడలేదు. మరి దేవదూత వారి మధ్యకి వచ్చేసింది. వారి చుట్టూ ఏమైపోయింది చెప్పండమ్మా? ప్రకాశించింది టోటల్గా. ఆ ప్రకాశమానమైనటువంటి ఆ వెలుతురులో ఒక స్వరం వినబడింది, మీ మధ్యకు వాక్యం వచ్చింది. 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అదే అంతే కదా. వెలుతురుకు భయపడేది ఏది? వెరీ గుడ్. చీకటి అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, భయపడిపోతుంది. సర్వోన్నతుని దేవుని కుమారుడా, అక్కడ సైతాను భయపడిపోతుంది. 2000 కదా శానాదయములు పట్టిన వాడు, ఆనిలో ఉన్న దయాలు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేమీ పని? అవునా కదా? నేను ఒక మాట అడుగుతున్నా రే, అవి ఏమడిగాయి? పందులు ఏమడిగాయి? సేనాదయ్యముల పట్టిన ఉన్నటువంటి దయ్యాలు ఏమడిగాయి? ఆ పందులు ఎందుకు అడిగాయి? వాడు కూడా పందే గనక భూమి మీద పందిని ఎందుకు నాటించారు? ఈ నేలను శుభ్రం చేయడానికి దేవుడు దాన్ని అది శుభ్రం చేసుకుంటే వెళ్ళాల్సిందే ఇంకా టోటల్గా. సైతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? అలాంటి దాన్ని కరెక్ట్గా అదే పొజిషన్ అడిగాడు. అందులోకి అయితేనే మేము వెళ్తాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఇంకా ఏ దాంట్లోకి వెళ్ళినా పట్టించుకోగలుగుతారు మమ్మల్ని. అవునా కాదా? వెలుగు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే అపవిత్రతలో, అన్యాయములో, అక్రమములో ఉన్న వారిని విడిపించటానికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పారి లూకా రాసిన సువార్త చదవద్దని కానీ 19వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడు? శపింపబడిన గ్రామానికి వెళ్ళాడు. ఎరికో పట్టణం శపింపబడినది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన ఒక వ్యక్తి చెట్ల మధ్యలో ఉన్నాడు. అంటే ఆ కొమ్మల మధ్యలో, చెట్టెక్కి కొమ్మల మధ్యలో ఉన్నాడు కదా. అవునా కాదా? ఇప్పుడు చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి అన్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఎవరు నశిస్తున్నారు? ఆత్మ నశిస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు, తర్వాత మహిమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. మనిషిలో ఉన్న పాపం పోవాలంటే దేవుడే రావాలి. ఆయన మహిమతోనే మనల్ని పరిశుద్ధ
పరిశుద్ధపరచాలి. ఇప్పుడు 11వ వచనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అంతే, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభువా అనేది ఎవరినంటారు? ఆలోచించండి. ప్రభువా అని ఎవరినంటారు చెప్పండి? పాలించేవారిని. అవునా? పాలించేవారిని. సృష్టికర్త ఏం చేశాడు? ఈ సృష్టినంతా ఆయన పరిపాలన చేస్తున్నాడు. పాలించేవారిని ప్రభువు అంటాడు. ఆయన దావీదు పట్టణమందుని రక్షకుడు, మన కొరకు ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించినటువంటి అనేక ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అపొస్తలుల కార్యం చూడండి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 36వ వచనం మనం చూసుకుందాం. 36వ వచనం చూడండి. 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్తమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చాలు. ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఒకటి తెలుసా? ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. మనల్ని రక్షించడానికి ఎవరు వచ్చారు? వాక్యం వచ్చింది మన మధ్యకు. అబ్రహాం మధ్యకు కూడా ఏమైపోయిందంటే వాక్యం పోయిందనే వాక్యం మనం చూసినాం. రక్షణ వాక్యము బాగా వినండి. ఈ వాక్యం ఏదంటే రక్షణ వాక్యం. ఈ వాక్యము జీవం కలిగిన వాక్యము. ఈ వాక్యము కార్యసిద్ధి చేసే వాక్యము. ఈ వాక్యములో శక్తి ఉంది. పాపాన్ని జయించే శక్తి ఉంది. వాళ్ళు ఎలాంటి వారైనా యేసు దగ్గరికి వస్తే ఖచ్చితంగా రక్షణ పొంది వారి మనసు మార్చుకొని వారు పవిత్రులుగా ఉండి పరిశుద్ధులుగా వారు ఉంటారు. పవిత్రంగా ఉంటారు, పరిశుద్ధులుగా వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నానా? అవునా కాదా? కదా. ఆ చదువుకున్న వాక్యములో ప్రభువా అంటే పరిపాలించుటకు ఈ లోకానికి వచ్చాడు. మనము ఇప్పుడు యేసయ్య భుజాల మీద ఏముందని మనం ఆలోచన చెయ్యాలి. యేసయ్య భుజాల మీద ఏముందని ఆలోచన చేయాలని అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనముల మాటలుంటాయి. 6వ వచనముల మాట, రాజ్యభారము ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. చాలు, ఆయన భుజాల మీద రాజ్యభారము ఉన్నది. అంటే రాజ్యం అంటే దేవుని రాజ్యం అంతా ఎక్కడ చెప్పండి? ప్రపంచమంతా కూడా దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఉన్న దేని పరిపాలించడానికి వచ్చాడు? ఒక రాజు అంటాడు, నువ్వు యూదులకు రాజువా అన్నాడు. ఆయన ఏ దానికి రాజు? హృదయాలనేలే రారాజు, శరీరాన్నిలే రారాజు కాదు. ఒకవేళ శరీరానికి జీవం ఇచ్చాడు కానీ అది కొంతకాలమే, దాన్ని కూడా పోషించగలుగుతున్నాడు. కానీ నిజమైన దేనికి అంటే నానా కదా, ఆయన దేవుని వాక్యంలో హేరోదు మహారాజు అనుకున్నాడు, అరే మరి ఇంకొక రాజు వచ్చాడా, అయితే నా పదవి పోతుందా, నేను నాశనం అయిపోతానా, నన్ను చంపేస్తాను అనుకున్నాడు. కానీ ఆయనను కూడా కాపాడటానికి వచ్చాడనేటువంటి మాట తను ఆలోచించలేదు. కానీ శరీరానుసారంగా ఆలోచించాడు రా నాన్న. ఎట్లా ఆలోచించాడు చెప్పండి? శరీరానుసారంగా ఏం ఆలోచించాడు చెప్పండి? నేను కూడా వెళ్ళి మీలాగానే పూజ చేసుకుంటాను, నాకు వర్తమానం దండి అని శరీరంతో అనుకున్నాడు. కానీ ఆత్మతో ఆలోచన చేసింటే కొంచెం ఆలోచించేవాడు. మనం అప్పుడప్పుడు అంటాం, కొంచెం ఆలోచించు అంటుంటాం. దేనితో ఆలోచన చేయాలంటే ఆలోచనతో, మనసుతో ఆలోచన చేయాలి. శరీరంతో ఆలోచన చేస్తే అన్నీ కూడా మనకేమవుతుందంటే అపార్థంగానే కనపడతాయి. ఆత్మతో ఆలోచన చేస్తే అన్నీ మనకేమవుతాయంటే దీవెనలుగానే మారిపోతాయి. దేవుని వాక్యములు మనం చూస్తే 2వ రాజుల గ్రంథములో ప్రజలు భయంకరమైన విపత్తులో ఉన్న వారికి ఒక శుభవార్త ఏమైందంటే శత్రులు వెళ్ళిపోయారు, ఆహారం దొరుకుతుంది. యేసుక్రీస్తు పుట్టగానే మనకు కూడా నిజమైన బలి, నిజమైనటువంటి రక్షణ, నిజమైన శక్తి, నిజమైనటువంటి పవిత్రత, నిజమైనటువంటి వెలుగు మనకు వచ్చింది.
అక్కడనేమో వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఇక్కడ కూడా అడవిలో గొర్రెలు కాసుకున్నటువంటి గొల్లవాళ్ళు కూడా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారి దగ్గరికి వాక్యము, జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. అప్పటి నుంచో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నక్షత్రం పుట్టిందంటే ఒక రాజు పుడతాడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో, చరిత్ర మరి గ్రంథాల్లో రాయబడి ఉన్నది. దేవుని వాక్యం మనం చూస్తే ఇంకొక మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడైనా ఆలోచించారా? చుక్క నైట్ పూట మనము వెన్నెల కాలంలో చుక్క పడిపోయిందనుకో ఏమంటారు చెప్పండి? ఎవరో మంచి రాజు చనిపోయాడు, ఏ దేశంలోనో రాజు. చుక్క చూడండి, చుక్కగాన ఇట్లా కిందికి పడిపోయిందనుకో, భూమి మీద పడిపోయిందనుకో, ఆ ఉన్న మాట ఏంటంటే ఏదైనా ఒక రాజు చనిపోయాడు. ఒక పవిత్రమైనటువంటి చుక్క పుట్టిందనుకో, ఎవరో ఒక రాజు పుడుతున్నాడు. కానీ ఈయన రాజు ఏ రాజు చెప్తండి? హృదయాల నేలే రారాజు. ఈయన శక్తివంతుడు, ఈయన బలవంతుడు, ఈయన ధైర్యవంతుడు, ఈయన మహాశక్తి కలిగిన వాడు. ఈ రాజు మనకు పుట్టాడు. ఆయన భుజముల మీద ఏముందంటే మన భారం ఉంది. మన భారం ఏదంటే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటువంటి, పవిత్రులుగా చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే భారం చెప్పండి మనలో ఉంది. ఆ స్థితి మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. అవునా కాదా? మనకు శుభవర్తమానం ఏదంటే నేడే రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. అందుకోసం ఆ రక్షకుని మనం ఏం చేయాలి చెప్పండి? మన గుడిలోకి ఆయనను ఆహ్వానము చెయ్యాలి. ఆ గుడిలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడు? గుండెలో ఉన్న భారాన్ని, గుండెలో ఉన్న ఆవేదనను, గుండెలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానాన్ని నెమ్మదిగా కలిగించి మేలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. నా తండ్రి, 2 రాజుల గ్రంథములో సోమ్రోన్లో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి